నమస్కారం N3 న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 16 నుండి ఆత్మకూరు బస్టాండ్ మీద రాకపోకలు బంద్. మరమ్మతుల నేపథ్యంలో ఈ నిర్ణయం. మైనర్లు వాహనాలు నడిపితే సీజ్ చేస్తాం. ట్రాఫిక్ సీఏ వెంకటరెడ్డి హెచ్చరిక. పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు ప్రాధాన్యత. ఎమ్మెల్యే కావ్య వ్యాఖ్య. పడమటిపాలెంలో వైభవంగా విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవాలు. పాల్గొని పూజలు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి సతీమణి. జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజును బాలల దినోత్సవంగా చెప్పుకుంటామని విద్యార్థులు అన్నారు. కావలి కొండాపురం మండలంలో బాలల దినోత్సవం వేడుకగా జరుపుకున్నారు. నెహ్రూ చిత్రపటానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కావలి కొండాపురం మండలాలలో బాలల దినోత్సవాన్ని వేడుకగా జరుపుకున్నారు. కొండాపురం మండలంలోని నేకునంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా జరుపుకున్నారు. ముందుగా భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు వెంకట్రమణ మాట్లాడుతూ జవహర్లాల్ నెహ్రూ చిన్నపిల్లలంటే చాలా ఇష్టపడేవారన్నారు. ఆయన పాఠశాలకు వెళ్లి వారితో గడిపేవారన్నారు. ఆయనను చిన్నపిల్లలు చాచా అని ముద్దుగా పిలుచుకునేవారన్నారు. అందుకే జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజును బాలల దినోత్సవంగా చెప్పుకుంటామని విద్యార్థులకు తెలియజేశారు. నెహ్రూ స్వాతంత్ర్య సమరయోధుడిగా, దేశానికి తొలి ప్రధానిగా సేవలందించినట్లు చెప్పారు. ఎస్కే రహమతుల్లా అనే విద్యార్థికి జిల్లా స్థాయి సైన్స్ సెమినార్లో ద్వితీయ బహుమతి సాధించగా ప్రధానోపాధ్యాయులు చేతుల మీదుగా బహుమతిని అందజేసి అభినందించారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటం చూడగానే అసలు పూర్తిగా ఈ రోజు ప్రాధాన్యత మీకు అర్థమైపోతుంది. ఆయన మన భారతదేశ స్వాతంత్రానంతరం మొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఆయన జన్మదినాన్ని ఈరోజు బాలల దినోత్సవంగా జరుపుకుంటాం. అలా ఎందుకంటే బాలలంటే ఆయనకి చాలా ఎక్కువ మక్కువ, ఇష్టం. ఏ కార్యక్రమం జరిగినా తన ప్రధానమంత్రి హయాంలో పాఠశాలలకు వెళ్ళి, కళాశాలకు వెళ్ళి అక్కడ విద్యార్థులతో ఆయన ముచ్చటించేవాడు. ఆయన్ని పిల్లలు ప్రేమగా చాచా అనేవాడు. కాబట్టి పిల్లలంటే ఆయనకు అంత ఇష్టం. జవహర్లాల్ నెహ్రూ గారు స్వాతంత్రోద్యమంలో ఉన్నప్పుడు ఎక్కువ కాలం జైలు జీవితం గడపాల్సి వచ్చింది. అదేవిధంగా కావలి రామ్మూర్తిపేటలో ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవం జరిగింది. ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఉన్న ఫ్లైఓవర్ త్వరలోనే మూసివేయనున్నారు. అండర్ బ్రిడ్జి ఫ్లైఓవర్ మరమ్మత్తు పనుల నేపథ్యంలో 45 రోజుల పాటు పనులు జరుగుతాయని కమిషనర్ నందన్ తెలిపారు. నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్, నెల్లూరు ట్రాఫిక్ విభాగం సిఐ రామకృష్ణలు శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో మాట్లాడారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జ్ మరమ్మత్తు పనులు, ఫ్లైఓవర్ పైన జాయింట్ల వద్ద రిపేర్లు తదితర నిర్మాణాల పనులను ఈ నెల 16వ తేదీ నుంచి చేపట్టి సుమారు 45 రోజులలో పూర్తి చేయనున్నామని తెలిపారు. నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం, R&B విభాగం, నేషనల్ హైవే అథారిటీలు సంయుక్తంగా సమర్పించిన నివేదిక ఆధారంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ పైన 40 లక్షల రూపాయలతో నిర్మాణ పనులను చేపట్టాలని ఆదేశించారని కమిషనర్ తెలిపారు. అందుకుగాను ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ పైన ఆదివారం అర్ధరాత్రి నుంచి వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించామని వారు స్పష్టం చేశారు. వాహనాల ప్రయాణాల మార్గాలను ప్రత్యామ్నాయ దిశలలో మళ్లించి వాహన చోదకులకు అసౌకర్యం కలగకుండా మార్గాలను నిర్దేశించామని కమిషనర్ వెల్లడించారు. బుచ్చిరెడ్డిపాలెం, కోవూరు నుంచి వచ్చే వాహన చోదకులు నూతన పెన్నా వారధిపై నుంచి లేదా శెట్టిగుంట రోడ్డు రైల్వే లైన్ ప్రాంతం నుంచి నగరంలోకి ప్రయాణించాలని, నవాబుపేట, బాలాజీనగర్ పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు విజయమహల్ గేట్ లేదా రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ మార్గాన్ని నగరంలోకి ఎంచుకోవాలని కమిషనర్, ట్రాఫిక్ సీఐలు స్పష్టం చేశారు.
కావున నెల్లూరు నగర ప్రజలంతా జరగనున్న అభివృద్ధి పనులకు సహకరించి ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రయాణించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. గౌరవ పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క ఆదేశాల మేరకు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వారు ఆత్మకూరు బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద ఉన్నటువంటి రోడ్డును రిపేర్ చేయడానికి రేపు సోమవారం నుండి పనులు ప్రారంభం కానున్నాయి. అదేవిధంగా ఆత్మకూరు బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్, ఇది మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారికి సంబంధించింది. అయితే దాని మీద కూడా ఉన్నటువంటి జాయింట్స్ ఏవైతే ఉన్నాయో, జాయింట్స్ దెబ్బతినడం వల్ల వెళ్ళేటువంటి వాహనాల యొక్క రాకపోకలకు అది ఇబ్బందికరంగా ఉండి అప్పుడప్పుడు యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నటువంటి తరుణంలో ఇటు ట్రాఫిక్ పోలీస్ వారు, ఆర్ఎన్బి వారు, నేషనల్ హైవే వారు, మున్సిపల్ అధికారులు అందరూ కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ప్రభుత్వానికి నివేదిక పంపడం ద్వారా గౌరవ పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క చొరవతో దానికి కూడా 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఆ వర్కులు ప్రారంభించడానికి ముహూర్తం ఖరారైంది. కావున ఈ నెల 16వ తారీఖు నుండి అనగా ఆదివారం నుండి ఆత్మకూరు బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్, అదేవిధంగా ఆత్మకూరు రైల్వే అండర్ బ్రిడ్జ్ రెండింటిని కూడా మూసివేయడం జరుగుతుంది. ఈ పనులు జరగడానికి సుమారు నెల నుండి 45 రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. సో ఈ నెల నుండి 30 నుండి 45 రోజుల పాటు ప్రజలందరూ సహకరించవలసిందిగా, అదేవిధంగా ఈ ట్రాఫిక్ ని మళ్లించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలుగా ట్రాఫిక్ పోలీసు వారి యొక్క సూచన మేరకు మనకు ఎవరైతే కొవ్వూరు మరియు బుచ్చి నుండి వస్తారో వారు కొత్తపట్నం బ్రిడ్జ్ మీదుగా సిటీలోకి రావాలని, అదేవిధంగా కొవ్వూరు బుచ్చి నుంచి వచ్చేవారు కొత్తపట్నం బ్రిడ్జి లేదా సెట్టిగుంట రైల్వే వైపు నుండి సిటీలోకి రావాలని చెప్పి, అదేవిధంగా నవాబ్పేట మరియు బాలాజీ నగర్ నుండి వచ్చేటువంటి వారు విఆర్సీ ఆర్టీసీ వైపు వెళ్ళాలనుకుంటే వారు రామలింగపురం సెంటర్ మీదుగా చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు రామలింగపురం సెంటర్ మీదుగా రావాల్సిందిగా, అదేవిధంగా సంతపేట గాంధీ బొమ్మ వైపు వెళ్ళవలసిన వారు విజయమహల్ గేట్ మీదుగా వెళ్ళవలసిందిగా ట్రాఫిక్ పోలీసు వారు సూచిస్తున్నారు. నెల్లూరు నగరంలో లైసెన్సులు లేకుండా మైనర్లు వాహనాలు నడుపుతున్నారని ట్రాఫిక్ సీఏ వెంకటరెడ్డి అన్నారు. అయితే అటువంటి వారిపై 25,000 జరిమానాతో పాటు వాహనాలను సీజ్ చేస్తున్నామని తెలిపారు. సర్వోదయ కళాశాల మైదానంలో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్ నియమ నిబంధనలపై సీఐ అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడిపితే 25,000 రూపాయలు జరిమానాతో పాటు వెహికల్ ని సీజ్ చేస్తామని నెల్లూరు ట్రాఫిక్ సీఐ వెంకటరెడ్డి హెచ్చరించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజెండ్ల ఆదేశాల మేరకు నెల్లూరు నగరం ప్రధాన ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని సర్వోదయ కాలేజీ మైదానంలో ఆటో డ్రైవర్లకు ఎస్ఐ చంద్రమౌళితో కలిసి ఆయన ట్రాఫిక్ రూల్స్, ప్రభుత్వ నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ వెంకటరెడ్డి ఎంత్రీ న్యూస్ తో మాట్లాడుతూ కొందరు మైనర్లు లైసెన్స్, వాహన పత్రాలు లేకుండా ఆటోలను నిబంధనలకు విరుద్ధంగా నగరంలో నడుపుతున్నారన్నారు. ఇక నుండి మైనర్లు వాహనాలు నడిపితే మోటార్ వెహికల్ చట్టం ప్రకారం 25,000 రూపాయల జరిమానాతో పాటు వెహికల్ ని సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని సూచించారు. అలాగే ఆటో డ్రైవర్లందరూ రూల్స్ ని తప్పనిసరిగా పాటించాలన్నారు. లేని పక్షంలో చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రాపర్ రికార్డ్స్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఆర్సీ కానీ ప్రాపర్ రికార్డ్స్ ఏమీ లేకుండా ఎవరు కూడా డ్రైవ్ చేయొద్దు అనేది ఒకటి. రెండోది ఏంటంటే ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకుని, అంటే రోడ్డు మీద మనకి 20-30 సంవత్సరాల నుంచి రోడ్లు ఏవైతే ఉన్నాయో ప్రధాన రహదారులు అవి విస్తరణకి ఛాన్స్ అనేది చాలా తక్కువ కాబట్టి, బట్ వాహనాల యొక్క రద్దీ మాత్రం ప్రతి సంవత్సరం ఎంతో పర్సంటేజ్ పెరుగుతా ఉందనేది మనందరికి కూడా తెలుసు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోడ్లు పెరిగే అవకాశం లేనప్పుడు పెరిగే వాహనాలకు తగ్గట్టుగా మనం ట్రాఫిక్ రూల్స్ అనేది పాటించినట్లయితేనే ఈ ప్రజలకి ట్రాఫిక్ సమస్య అనేది తగ్గుతుంది. అందులో భాగంగా మన ఆటో వాళ్ళకు కూడా ఆటో ప్యాసింజర్ల కోసం ఆపేటప్పుడు ఒక లైన్లో ఆపాలి అనేది ఒకటి ముఖ్యమైన విజ్ఞప్తి. ఆటో పక్కన ఆటో ఆపి రోడ్డు మీద నార్మల్ ఫ్రీ ఫ్లోయింగ్ ఏదైతే ఉంటుందో ట్రాఫిక్, దానికి అబ్స్ట్రక్షన్ చేయకుండా చూసుకోవాలని చెప్పి మనం ప్రధానంగా చెప్తా ఉన్నాం. మైనర్స్ ప్రధానమైనది. మైనర్స్ ఎవరైతే ఉంటారో ఆ పిల్లలకి ఆటోస్ ఇవ్వద్దు. బైక్స్, ఎనీ వెహికల్, మైనర్ అనే వ్యక్తి ఆటో ఇచ్చి ఇటువంటి యాక్సిడెంట్స్కి కూడా ఇది అవ్వద్దు అనేసి మనం చెప్తా ఉన్నాం. నాణ్యత లేని బియ్యంతో భోజనం చేస్తారా అని ఎంత్రీలో న్యూస్ వచ్చిన శీర్షికకు విద్యాశాఖ అధికారులు స్పందించారు. ఎంత్రీ న్యూస్ లో వచ్చిన శీర్షిక వాస్తవమేనని వివరణ ఇచ్చారు. అయితే మీడియా ప్రతినిధులపై భోజన పథక నిర్వాహకులు దురుసుగా ప్రవర్తించారు. వరికుండపాడు ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి తూట్లు పొడుస్తున్నారని సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైంది.
పురుగులు పట్టిన బియ్యంతో భోజనం వండుతున్నారని యంత్రిలో వచ్చిన బ్రేకింగ్ కథనానికి ఎంఈఓ రమణయ్య స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల కొరకు నాణ్యమైన భోజనాన్ని అందించడానికి మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహిస్తోంది. కానీ అందుకు భిన్నంగా ఇక్కడ నాణ్యత లేని బియ్యంతో అన్నం వండుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఎంఈఓ రమణయ్య వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమేర బియ్యాన్ని పక్కన పెట్టి ఉండడం వాస్తవమని, కానీ అవి వండలేదని వివరణ ఇచ్చారు. పురుగు పట్టిన బియ్యాన్ని ఎందుకు వండుతున్నారని మీడియా మిత్రులు వివరణ కోసం ఉపాధ్యాయులను అడగగా ఓ ఉపాధ్యాయురాలు మీడియాపై దురుసుగా ప్రవర్తించడం విడ్డూరంగా ఉందని విద్యార్థులు, తల్లిదండ్రులు మండిపడ్డారు. కనీసం నెలలో 2-3 సార్లైనా ఎంఈఓ తనిఖీలు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. పురుగులు పట్టిన బియ్యం అన్నం పెట్టారనేటువంటిది వార్త వచ్చింది. అది అవాస్తవం. ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళ ద్వారా మేము సమాచారాన్ని సేకరించాను, వాళ్ళతో మాట్లాడాను. మేము మంచి బియ్యమే పెట్టి ఉండాము, కానీ ఇంతకుముందు పురుగులు పెట్టినటువంటి బియ్యం అక్కడ కట్ల కట్టేసేసుకున్నాం. అవి వాళ్ళ ఆ బియ్యాన్ని చూసి ఆ విధంగా భావించుకున్నట్లుంది. అంతేగాని మేము అన్నం మటుకు మంచి బియ్యంతోనే చేసి పెట్టాము అని తెలియజేయడం అనేది. తర్వాత బియ్యం కూడా అయిపోవచ్చుని. అందుకని మేము 5 రోజుల నుంచి ఉదయగిరి వాళ్ళకి బియ్యం సరఫరా చేసి వాళ్ళకి ఫోన్లు చేస్తున్నాం. వాళ్ళు ఇయ్యాలో రేపు వస్తాయి అని చెప్పి మాకు తెలియజేస్తా ఉన్నారు. అందుకని వెయిట్ చేస్తాను. నేను కూడా నా దృష్టికి తీసుకొస్తే మీరు తిమ్మారెడ్డిపల్లి హై స్కూల్ గానీ లేకపోతే కాకులవారిపల్లి హై స్కూల్లో గానీ మిగిలి ఉంటాయి బియ్యం, అక్కడికి వెళ్లి తెచ్చుకోమని కూడా చెప్పాను. వాళ్ళు ఇంకా అయిపోవచ్చినాయి కాబట్టి ఈ రోజు వెళ్లి ఒక కట్ట తెచ్చుకున్నారు. వాళ్ళు కూడా బియ్యం వాళ్ళు కూడా ఉదయగిరి నుంచి ఈ రోజు అన్ని పాఠశాలకు తోలుతామని తెలియజేశారు. నెల్లూరు రైల్వే స్టేషన్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఢిల్లీ బాంబు పేలుడు నేపథ్యంలో ఈ తనిఖీలు చేశారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఢిల్లీ బాంబు పేలుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, జనసంచారం అధికంగా ఉండే ప్రదేశాలలో తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో గురువారం రాత్రి నెల్లూరు రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులు, నెల్లూరు 3వ పట్టణ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. డాగ్ స్క్వాడ్ తో ప్రయాణికుల బ్యాగులు, సామాన్లు తనిఖీ చేశారు. బాంబు డిటెక్టర్తో ప్రతి బ్యాగ్ ని చెక్ చేశారు. అనుమానాస్పద వ్యక్తులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా సీఐ సోమయ్య మాట్లాడుతూ ఢిల్లీలో జరిగిన పేలుళ్ల నేపథ్యంలో నెల్లూరు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి, నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వేజెంట్ల ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా రైల్వే పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు, బాంబు స్క్వాడ్ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే పోలీసు వారికి గాని 112కి గాని సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజలకి ఎవరికి ఈ ఉగ్రవాదుల వల్ల, ఎక్స్పోజర్స్ వల్ల ఎలాంటి ప్రమాదం జరగకూడదు అనే ఉద్దేశంతో ఈ తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఏమైనా అనుమానాస్పద వ్యక్తులు కానీ అలాగే అనుమానాస్పద మెటీరియల్ కానీ ఏదైనా ఎవరైనా కనిపించిన వెంటనే పోలీసు వారికి కానీ 112 కాల్కి కానీ చేయాలని, అలాగే ఏదైనా వస్తువు కనుక అబాండన్డ్ అంటే ఎవరికి సంబంధించిన బ్యాగ్ కానీ ఏదైనా సరే ఎక్కడైనా ప్రదేశంలో కనుక వదిలేస్తే వెంటనే పోలీసు వారికి తెలియజేయాలని, 112 కాల్కి ఇమ్మీడియట్గా తెలియపరచాలని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజెంట్ల గారి ఆధ్వర్యంలో ఈ రైల్వే స్టేషన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుంది. మా ఐజీ గారు, ఎస్పీ గారి యొక్క సూచనల మేరకు ఈ తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాం. పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి అన్నారు. కావలి పట్టణ టీడీపీ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కావలి పట్టణ టీడీపీ నూతన కమిటీల ప్రమాణ స్వీకారం ఎంతో అట్టహాసంగా జరిగింది. ముందుగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం పట్టణ నూతన కమిటీ, అనుబంధ కమిటీల పేర్లను ప్రకటించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన వారు పార్టీ అధినేతకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2019-24 మధ్య కావలి టీడీపీ కార్యకర్తల త్యాగాలు మరువలేనివని అన్నారు. నాటి అరాచక పాలనలో పార్టీ అధినేతకు అండగా నిలిచారన్నారు. పసుపు సైన్యం తనను తక్కువ సమయంలోనే అక్కున చేర్చుకుని గెలిపించారన్నారు. పార్టీ పదవుల ఎంపికలలో జెండా మోసిన వారికే ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. 2019లో రాక్షస ప్రభుత్వం వచ్చిన రోజుల్లో అందరూ కూడా భయపడుతున్నటువంటి తరుణంలో ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో
దాదాపు 4000 మంది పార్టీ బాధ్యతలు తీసుకొని పార్టీ జెండాని భుజాన పెట్టుకొని మేము సైతం తెలుగుదేశాన్ని రక్షించుకోవడానికి ఈ రాక్షస ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికి చంద్రబాబు గారితో చేడుతోడు వాదుడుగా ఉంటూ ఏ కార్యక్రమాన్ని చెప్పినా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకుంటూ పార్టీ కోసం అందరూ కూడా కష్టపడినటువంటి పరిస్థితులు మనందరం కూడా చూసాం. 2019 నుంచి 2024 వరకు ఉన్న కార్యకర్తలనే మళ్ళా కూడా ఈ 2 సంవత్సరాలు కూడా తెలుగుదేశం బాధ్యతలు చేసుకునే విధంగా అందరికీ కూడా పదవులు ఇవ్వటం జరిగిందనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. తన తండ్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేయడం హర్షణీయమని కాకాని పూజిత అన్నారు. ముత్తుకూరు మండలం నారికేళ్లపల్లిలో విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. 10 మందికి మంచి జరగాలనే ఉద్దేశంతో ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులకు రుణపడి ఉంటామని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత అన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నారికేళ్లపల్లిలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం జరిగింది. స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు కాటంరెడ్డి వసంతకుమార్ రెడ్డి, హేమంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎంపీపీ గంగవరం సుగుణ తదితరులతో కలిసి పూజిత పాల్గొన్నారు. విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందజేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆర్భాటాలకు దూరంగా పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకునే వ్యక్తి తన తండ్రి కాకాని అయితే ఆయన అభిమానులు ఏదైనా కార్యక్రమం చేస్తే అది పేదలకు ఉపయోగపడాలని ఆకాంక్షిస్తారని చెప్పారు. విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేయడం మంచి కార్యక్రమం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. నాన్న పుట్టినరోజు ఇక్కడ లేరు, ఎందుకంటే ఆర్భాటాలు అంత నచ్చకపోతాయి. కొంతమందికి ఆర్భాటంగా కాకుండా సింపుల్ గా ఉండాలనేది ఇష్టం. సరే, జనాంతో ఉన్నా గానీ కనీసం ఇటువంటి తేదీల్లో కొంచెం దూరంగా ఉంటారు. ఎందుకు అనవసరమైన ఖర్చు, ఆర్భాటం ఇంకొకటి అనుకొని. అటువంటిది ఆయన లేకపోతే కూడా ఆయన పుట్టినరోజు ఇంత ఘనంగా జరిపారు. ప్రతి ఒక్క ప్రోగ్రామ్ చూసానండి. కేక్ కటింగ్ దగ్గర నుంచి, లేకపోతే రక్తదానం అనుకోండి, లేకపోతే పండ్ల పంపిణీ అనుకోండి, ఇక్కడే కాకుండా ప్రతి దగ్గర ప్రతి మండలంలో జరిగింది. నేను ఎప్పుడు అనుకుంటాను, నాన్న పుట్టినరోజు అనేది సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అని అంటే ప్రతి ఒక్కరికి ఎందుకు చేస్తున్నారు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయనకి ఏదో లబ్ధి పొందాలనుకునే మనిషి కాదు, 10 మందికి మంచి చేయాలనుకునే మనిషి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. స్థానిక సంస్థల ఎన్నికలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 100% గెలిచే విధంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సూచించారు. 21వ డివిజన్ హనుమాన్ జంక్షన్ వద్ద 23 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లకు నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 20వ డివిజన్ హనుమాన్ జంక్షన్ వద్ద గెజిటెడ్ లేఅవుట్లో 23 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డుకు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు 20వ డివిజన్ అభివృద్ధికి 5,70 లక్షల రూపాయల నిధులు కేటాయించామన్నారు. ఇంత మంచి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, నిరంతరం ప్రజల్లో ఉండే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 100% గెలిచే విధంగా అందరం కలిసికట్టుగా పనిచేద్దామని టీడీపీ నాయకులు గిరిధర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, క్లస్టర్ ఇన్ఛార్జ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ ఖాదర్ బాషా, 20వ డివిజన్ కార్పొరేటర్ చేజర్ల మహేష్ బాబు, 20వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు దారా మల్లికార్జున్, నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ ఎస్టీ సెల్ అధ్యక్షులు పాలకీర్తి శ్రీనివాసులు, టీడీపీ నాయకులు ఆనంగి రమణయ్య, ఆరుగుంట దామోదర్ రెడ్డి, దువ్వూరు భాస్కర్ రెడ్డి, పోతరాజు రవి తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత 20వ డివిజన్లో దాదాపు 5,70 లక్షల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. ఈ రోడ్లైనా, డ్రైన్ అయినా, ఇతరితర అవసరాలకు సంబంధించి ఈ సంవత్సరం 8 నెలల కాలంలో 5,70 లక్షల రూపాయలు ఈ డివిజన్ కేటాయించడం జరిగింది. దీంట్లో 4 కోట్ల రూపాయల పనులు ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. 1 కోటి రూపాయల పనులు ఆల్రెడీ పనులు జరుగుతున్నాయి. మిగతా 70 లక్షలు టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి. మునుపెన్నడూ లేని విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా అభివృద్ధి పైన నిరంతరం కూడా
శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారు ఆయా డివిజన్లకు సంబంధించి ఆయా గ్రామాలకు సంబంధించి ప్రత్యేకంగా ఒక ప్రణాళిక వేసుకొని, ఎందుకంటే ఏదో ఎలక్షన్స్ వచ్చినప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారో ఎప్పుడో వచ్చే విధంగా కాకుండా ముఖ్యం కూడా ప్రతి గడప కూడా 4 సార్లు, 1కి 4 సార్లు ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి గడప శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారు తిరుగున్నారు. కాబట్టి ప్రతి డివిజన్లో ఆ డివిజన్లో ఉన్న కాలనీలు అదేవిధంగా గ్రామాలు పూర్తిగా క్షుణ్ణంగా అవగాహన ఉంది. అందుకని ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ అవసరమో అభివృద్ధి పరంగా అన్ని అభివృద్ధి పనులు గత సంవత్సరంన్నర కాలంలో మీరు అందరికీ కూడా తెలుసు. నారాయణ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు సిబ్బందికి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి అన్నారు. హరినాథపురంలోని నారాయణ జూనియర్ కళాశాల ఆవరణలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. నారాయణ విద్యా సంస్థల హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నారాయణ మెడికల్ కళాశాల మరియు హాస్పిటల్ వారి సౌజన్యంతో నగరంలోని హరినాథపురంలోని నారాయణ జూనియర్ కళాశాల ఆవరణంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థలో చదువుతున్న విద్యార్థులకు, సిబ్బందికి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. తమ వద్ద చదివే విద్యార్థులు, విధులు నిర్వర్తించే ఉద్యోగులు ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామన్నారు. నేడు నారాయణ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో వివిధ విభాగాలకు చెందిన వైద్య నిపుణులు పాల్గొని ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మందులను అందజేయడం జరిగిందన్నారు. డీజీఎం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ విద్యాసంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ పొంగూరు నారాయణ సహకారంతో జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి సూచనల మేరకు ఉచిత వైద్య శిబిరాన్ని హెచ్ఆర్ విభాగం వారు నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల వైద్యులు, కళాశాల డీన్ వర్ధిని, కోర్ డీన్ శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ నాగార్జున కామాక్షమ్మ, లక్ష్మయ్య, హెచ్ఆర్ మస్తానయ్య, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. నెల్లూరు నగర కార్పొరేషన్ ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దడానికి మంత్రి నారాయణ కృషి చేస్తున్నారని డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అన్నారు. మంత్రి ఆదేశాల మేరకు నగరంలోని 10వ డివిజన్ లో గిరిజనులు నివసించే ప్రాంతాన్ని అధికారులతో కలిసి రూప్ కుమార్ పర్యటించారు. మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలోని 10వ డివిజన్ గిరిజనులు నివసించే ప్రాంతాన్ని అధికారులతో కలిసి నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పర్యటించారు. ఈ ప్రాంతంలో దాదాపు 13 కల్వర్టుల అవసరం దృష్ట్యా వీటన్నింటినీ కూడా మంత్రి నారాయణ దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వరితగతిన ఈ కల్వర్టులన్నీ కూడా పూర్తి చేసి ఎక్కడా కూడా ఈ ప్రాంత గిరిజనులకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తామన్నారు. అదేవిధంగా మంత్రి నారాయణ ఎంతో ముందుచూపుతో వచ్చేది వర్షాకాలం అనే ఆలోచన చేసి 2 మాసాల ముందే నగరంలోని ప్రతి డ్రైనేజీని కూడా డిసిల్టేషన్ చేయించి ఎటువంటి విపత్కర పరిస్థితులొచ్చినా కూడా ఇబ్బంది లేకుండా చేయడం జరిగిందన్నారు. నెల్లూరు నగర కార్పొరేషన్ ని ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దడానికి అధికారులతో మరియు స్థానిక నాయకులతో సమిష్టిగా అభివృద్ధి చేయడానికి మంత్రి నారాయణ అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో 10వ డివిజన్ క్లస్టర్ తిరుమల నాయుడు, 19వ డివిజన్ ప్రెసిడెంట్ వెంకట్రావు, 10వ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ మల్లికార్జున, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ యాదవ్, బూత్ కన్వీనర్లు, బిఎల్ఏలు శ్రీమన్నారాయణ, రమేష్, కృష్ణ, సురేష్, రవి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ మంది గిరిజనులు నివసించే ఈ ప్రాంతంలో కొన్ని అవసరాలు ఉన్నాయి. కొన్ని ఏరియాల్లో కల్వర్ట్లు దాదాపు 13 కల్వర్ట్లు ఈ ప్రాంతంలో అవసరమైన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అధికారులందరితో చూసిన తర్వాత ఇవన్నింటినీ కూడా గౌరవ మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్ళి వీలైనంత త్వరితగతిన ఈ కల్వర్ట్లన్నీ కూడా పూర్తి చేసి ఎక్కడా కూడా ఈ ప్రాంత ప్రజానీకానికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేసేదానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా నారాయణ సార్ గారు ఎంతో ముందు చూపుతో వచ్చేది వర్షాకాలం అని చెప్పి ఆలోచన చేసి 2 మాసాల ముందే నగరంలో మొత్తం కూడా ప్రతి డ్రైను కూడా డీసిల్టేషన్ చేయించి ఎక్కడ కూడా ఎంతలా తుఫాన్ వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఏదైతే చేశాడో ఇదే కాకుండా భవిష్యత్తులో ఒక్క నెల్లూరు నగర నియోజకవర్గంలోనే 50 కోట్ల రూపాయలతో నగరంలో ఉన్నటువంటి ప్రధాన డ్రైన్లన్నీ కూడా నిర్మించేదానికి టెండర్లు కూడా పూర్తయినాయి. త్వరలోనే అవి కూడా ప్రారంభమవుతాయి.
పడమటిపాలెం మహాలక్ష్మి ఆలయంలో విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సతీమణి సుజిత, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సంగం మండలం పడమటిపాలెం గ్రామంలోని ప్రసిద్ధ మహాలక్ష్మమ్మ ఆలయంలో నూతనంగా ప్రతిష్ఠించిన విజయ గణపతి, నాగేంద్రస్వామి, మహాలక్ష్మమ్మ అమ్మవారి విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో వేద పండితులు ప్రత్యేక పూజలు, హోమాలు, యాగాలు నిర్వహించారు. వేద మంత్రోచ్చారణలు, భక్తుల సందడితో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది. పడమటిపాలెం గ్రామం స్వగ్రామం కావడం వల్ల ఈ ప్రతిష్ఠా మహోత్సవ పూజా కార్యక్రమాల్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సతీమణి సుజీత, నెల్లూరు రూరల్ టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొని దర్శనం చేసుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కోటంరెడ్డి బాలకృష్ణారెడ్డి దంపతులు, జడ్పీటీసీ రావుల లక్ష్మీ దంపతులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 16 నుండి ఆత్మకూరు బస్టాండ్ మీద రాకపోకలు బంద్. మరమ్మతుల నేపథ్యంలో ఈ నిర్ణయం. మైనర్లు వాహనాలు నడిపితే సీజ్ చేస్తాం. ట్రాఫిక్ సీఐ వెంకటరెడ్డి హెచ్చరిక. పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు ప్రాధాన్యత. ఎమ్మెల్యే కావ్య వ్యాఖ్య. పడమటిపాలెంలో వైభవంగా విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవాలు, పాల్గొని పూజలు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి సతీమణి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.